హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ అఫీషియల్. అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు. మనమైతే వినాయకుని తెచ్చినాం, ఆల్రెడీ పూజ అయితే చేస్తున్నాం. మార్నింగ్ అయితే పూజ అయితే అయిపోయింది. అప్పుడు 6 o'clockకి మళ్ళీ ఒకసారి పూజ అయితే చేస్తున్నాము. అందరైతే పూజ జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పి కామెంట్ అయితే వేయండి. మర్చిపోకుండా కొత్తగా అయితే ఎవరైతే ఛానల్లో వచ్చినారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మనకైతే మన ఛానల్లో అయితే 3000 సబ్స్క్రైబర్స్ అయినారనమాట. దానికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ అని తీస్తాను అనమాట. ఇంకా జస్ట్ ఇంకా మానిటైజేషన్కి మనం అయితే ఇంకా కొన్ని వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈరోజు అయితే మనం పూజ అయితే గణేషుని మీకు చూపించలే కదా, పొద్దున నుంచి చాలా బిజీగా ఉండే అనమాట. అందుకోసమే మనమైతే వీడియో అయితే తీయలేదు. అందుకే సాయంత్రంగా పీస్ఫుల్గా మనమైతే వీడియో అయితే తీద్దాము. ఇంకా పూజ కూడా చేద్దాము. పూజ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇక చూడండి, టెక్నాలజీయా అనమాట. కానీ మంచిగా స్పీకర్ పెట్టుకొని పూజ అయితే చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అనమాట. అందరూ జాగ్రత్తగా పండుగ అయితే చేసుకోండి. ఎందుకంటే మొన్ననే చూసినారు కదా, చాలా ఇన్సిడెంట్స్ అయితే అయినాయి. జాగ్రత్త. ఇంకా వానలు కూడా పడుతున్నాయి. కొంచెం జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకొని చేసుకోండి. వన్స్ అగైన్ మనమైతే ఇప్పుడు మనం పూజ రూమ్కి అయితే వెళ్ళిపోదాము. స్పెషల్ కూడా ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. మన పూజ రూమ్ చూపిస్తాము, మన గణేషుని కూడా చూపిస్తాము. నచ్చినైతే లైక్ చేయండి. ఎన్ని డేస్కి తీద్దాము ఇంకా డిసైడ్ కాలే, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే 3rd డే అనమాట, ఫ్రైడే వస్తుంది. ఫ్రైడే రోజు ఏంటంటే చాలా మంది గణేషుని తీయరు. మీరు కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే వేయండి, సరేనా? ఓకేనా? మనమైతే పూజకి వెళ్దాం. లేట్ అయి గైస్, పూజ రూమ్ చూపిస్తా అని చెప్పినాం కదా, ఇక చూపిస్తాను అనమాట పూజ రూమ్. చలో మనమైతే లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే పూజ అయితే చేద్దాం. మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పూజ. ఆల్మోస్ట్ అన్ని అయితే రెడీ అయిపోయినాయి. ఇక ప్రసాదం కూడా వేసేసింది మా మమ్మీ. స్పీకర్ కూడా రెడీగా ఉంది. ఇక మనమైతే పూజ అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ 2 అయితే పెడతాం. ఎందుకంటే ఒకటి ఎక్కువగా, ఇంకోటిగా మనం నాకైతే ఇష్టం ఉంటుంది, అందుకోసమే తీసుకొస్తాను అనమాట. ఎవ్రీ ఇయర్ మనం ఎలా ఫాలో అవుతామో అలానే ఫాలో అవుతాము. అందుకోసం ఇక బుక్కులు అయితే పెట్టినాము, కొన్ని పెన్స్ కూడా పెట్టినాము. ఇక చలో మనమైతే పూజ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడు. గణేశ శారదా గురుభ్యో నమః. హర ఓం. ముందుగా అందరూ కూడా నుదుటికి బొట్టు పెట్టుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాః స్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషు మూర్జందుహానా దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భూర్భువః సువరోమితి దీపం ప్రజ్వాల్య. అదే విధంగా ఇప్పుడు అక్షంతలు పట్టుకోండి చేతిలో. అందరూ అక్షంతలు పట్టుకోండి. ఓం నమః సదసే నమః సదసస్పదయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రద సభామి గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియాభటేభ్యో నమః. ఇప్పుడు మనసులో ఇష్టదైవాన్ని, కులదేవత, అదే విధంగా ప్రధానంగా విఘ్నేశ్వర మహాస్వాముల వారిని మనస్ఫూర్తిగా మనసులోనే స్మరణ చేసుకున్న తరువాత మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలో గణపతి దగ్గర, ఇక్కడ పసుపు వినాయకుడు ఉంటాడు కదమ్మా, అక్కడ వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అలా నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి. స్వాహ నమః శంకరాయ చ మయస్కరాయ చ స్వాహ నమః శివాయ చ శివతరాయ చ స్వాహ అప ఉపస్పృశ్య ఇది హస్తం ప్రక్షాళ్య. ఇప్పుడు ఆచమనం చేసుకున్న తర్వాత అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు వాసన చూసి వెనక్కేసేయండి. ఓం శివ శివ ఉత్తిష్టంతు భూత పిశాచాః సర్వే తే భూమి భారకాః ఏకేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామము చెయ్యండి. ఇలా వాసన పీల్చి వాసన వదిలేసేయాలి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఓమాపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం ఇది హస్తం ప్రక్షాళ్య. ఇప్పుడు ముక్కు పట్టుకున్నారు కదమ్మా, చెయ్యి శుద్ధి చేసుకోండి. చెయ్యి శుద్ధి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నటువంటి గంట ఉంటుంది కదా, ఖచ్చితంగా గంట కొట్టండి. ఆగమార్గంతు దేవానాం గమనార్థంతు రక్షతాం పూర్వే కంఠారవం భక్త్యా దేవతా వానలాంఛనం ఇది కంఠానాదం కృత్వా కుసుమాక్షతాన్ గృహీత్వా. గంటను పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మరలా అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు ఎడమ చేయిలో ఉంచుకోండి. ఇలా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఎడమ చేయిలో ఉంచుకొని కుడి చేయితోని ఇలా మూసేయండి. అందరూ కూడా మమ అనండి. ఓం మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవత ప్రేత్యర్థం ఓం శివ శివ శంభోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే కృష్ణా కావేర్యోర్మధ్య దేశే శ్రీశైల మహాక్షేత్రే శ్రీశైల మహాక్షేత్రస్య వాయవ్య దిగ్భాగే చాంద్రమానేన శాలీవాహన శకే ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమానేన. ఇప్పుడు మనము పంచాంగానికి నమస్కారం చేసుకోవాలి. తిథి వార నక్షత్ర యోగ కరణాలని మనము పంచాంగము అని అంటాం. కాబట్టి ఒక్కసారి పంచాంగాన్ని, ఈ రోజు ఉన్నటువంటి పంచాంగాన్ని మనము నమస్కారం చేసుకోవాలి, మనసులో స్మరణ చేసుకోవాలి. ఇప్పుడు అస్యాహ యజమానస్య గోత్రోద్భవస్య. ఇప్పుడు ఏంటయ్యని అంటే, నేను చెప్పిన విధంగా మీ గోత్రనామాలు ఉంటాయి కదా, మీ గోత్రనామాలు ముందుగా మనసులో స్మరణ చేసుకోవాలి. అంటే ముందుగా గోత్రం, తర్వాత కుటుంబం పేర్లు, అంటే పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి పేరు కూడా మనసులోనే స్మరణ చేసుకోండి. సకల గోత్రోద్భవస్య సకల నామధేయస్య సబాంధవస్య సపరివారస్య చ. అలా మీరు మనసులో గోత్రనామాలు స్మరణ చేసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు చెప్పాలి. ఒక్కసారి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి దేవత సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవహార అధిక లాభ సిద్ధ్యర్థం మమ స్వగృహే అఖండ లక్ష్మీ అభివృద్ధ్యర్థం భగవద్భక్తి ప్రాప్త్యర్థం వినాయక చవితి సందర్భేన మహాగణపతి పూజాంచ. అర్థమైందమ్మా? నీళ్లతోనే కిందికి వదిలేసేయాలి ప్రతి ఒక్కరు. తర్వాత ఇప్పుడు సంకల్పం అయ్యింది కాబట్టి మనము బయటికి వెళ్ళి తెచ్చినటువంటి ద్రవ్య శుద్ధ్యర్థం ద్రవ్య పైన వెయ్యండి. ఆ తర్వాత మనము శుద్ధి కావాలి కాబట్టి ఆత్మ శుద్ధ్యర్థం కరిష్యే పవిత్రో వా సర్వ యస్మరే పుండరీకాక్షం సదాఖ్యాభ్యంతర శుద్ధి. ఇప్పుడు అక్షంతలు వేయండి. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః త్రిగుణాశ్రుతః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో యథర్వణః అంగైశ్చ సహితః సర్వే కలశాంబు సమాశ్రితాః
గాయత్రే చైవ సావిత్రే శాంతం పుష్టే కరే తథా జలతందురితక్షయకారకాః గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇలా ఆ యొక్క కలశం పైన ఇలా అరచేయి పెట్టండి, ఇలాగా మీరు పెట్టండి. చెప్పండి. గంగే చ గంగే చ యమునే చ యమునే చ గోదావరి గోదావరి నర్మదా నర్మదా సింధు సింధు కావేరి కావేరి జలేస్మిన్ జలేస్మిన్ సన్నిధిన్ కురు. కురు. అలా వదిలేసేయండి. ఇప్పుడు గణపతికి స్వామి వారికి నీళ్లు ప్రోక్షణ. ముందుగా అక్షంతలు పట్టుకోండమ్మా, అందరూ కూడా ముందుగా అక్షంతలు పట్టుకోండి, తర్వాత చెప్తాను. అక్షంతలు పట్టుకున్న తర్వాత ధ్యానం ఉంటుంది. ఓం గం గణపతయే నమః అనుకుంటూ కళ్ళు మూర్చుకొని కూర్చోవాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చోండి. ఓం గణపతి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, అక్కడ 5 సార్లు వేయండి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ వేయండి. ఓం భో మహాగణపతి మావాహయామి. ఓం భువః మహాగణపతి మావాహయామి. తర్వాత స్వామివారు ఆహ్వానం అయ్యారు. ఇప్పుడు పెద్ద వినాయకుడు ఉంటాడు కదమ్మా, అక్కడ కూడా 5 సార్లు వేయండి. ఓం ఓం మహాగణాధిపతయే నమః. ఓం భో మహాగణపతి మావాహయామి. ఓం భువః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం భూర్భువః శుభః మహాగణపతి మావాహయామి. స్థాపయామి పూజయామి. ఇప్పుడు పసుపు వినాయకుడి మీద, గణపతి పైన, పెద్ద వినాయకుడి పైన మనము అక్షంతలు వేశారు. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడైతే మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే చాలా లాంగ్ అవుతుందని చెప్పేసి నేనైతే మధ్యలో కొంచెం పాజ్ చేసినాను అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ప్రసాదం కూడా పెట్టేసినాము, కొబ్బరికాయ కూడా కొట్టేసినాం, హారతి ఇచ్చేసినాం అనమాట. వాళ్ళైతే ఇక్కడ వీడియో చూస్తే వాళ్ళకు కూడా ఫలితం వస్తుంది అనమాట. చలో మళ్ళీ ఇప్పుడైతే వీడియో అయితే నేనైతే ఎండ్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఎలా ఉంది పూజ కూడా ఎలా అయింది, చాలా బాగుందా అని చెప్పేసి కామెంట్ అయితే వేయండి. ఓకేనా? టెక్నాలజీ పనిచేసిందా లేదా చెప్పండి. ఓకేనా? మళ్ళీ తిట్టుకోకండి నన్ను. ఓకేనా? తిట్టుకుంటే గణేశుడు చూసుకుంటాడు అనమాట. పూజ మంచి చేసినామా లేదా అని చెప్పేసి. ఇది చూడండి ఎంత మంచి చేసిందో మొత్తము. ఓకేనా? చలో మళ్ళీ బాయ్ బాయ్.